అత్యుత్తమ ప్లేస్మెంట్స్ తో ఎంఎన్సీ కంపెనీలలో ఉద్యోగమే లక్ష్యమా? ఇంజనీరింగ్ చదవాలనే మీ పిల్లల కలని కేజీ రెడ్డి కాలేజ్ తో నిజం చేసుకోండి. పొట్టి పొట్టి గౌనులు వేసి మమ్మల్ని ఊరిస్తారు, ఒడ్డు కిందకి చీరను గట్టి ముగ్గుల్లో తింపేస్తారు. గౌను కాదు చీర కాదు మీ టార్గెటే మీ మండి, సందు దొరికిందంటే చాలు మీ ఆడబుద్దే వంకర బుద్ధి. ఊ అంటావా పాప, ఊ అంటావా పాప. ఒక ఫ్యాక్టరీలో పనిచేసే దగ్గర నుంచి స్టార్ట్ అయిన మీ జర్నీ ఒడిస్సాలో ఫ్యాన్స్ ఏంటన్నా అర్థం కావట్లేదు. ఈ ఫోక్ స్టైల్ ఫస్ట్ టైం మేము వాళ్ళు వినడం, ఒక పాట పాడి అయిపోయింది వెళ్ళిపోతామనే సిచ్యువేషన్ వస్తే వాళ్ళు ఎల్లిచ్చేవారు కాదనమాట. కానీ ఇదే రామనని సినిమాలు వద్దు, లేకపోతే ఈ ఎంటర్టైన్మెంట్ వద్దు, పాటలు కూడా వద్దు అని అదే ఫ్యాక్టరీకి పంపించాలనుకున్నారు ఊళ్ళో వాళ్ళు. మాది ఒక మారుమూల ప్రాంతం అన్న, సరైన బస్సు కూడా వెళ్ళదు, అంత మారుమూల ప్రాంతం అనమాట. కోల్ మైనింగ్ లో ఒక మెకానికల్ క్రియేటర్ హెల్పర్ గా జాయిన్ అయ్యాను స్టార్టింగ్ లో. ఇప్పుడు 1800 అన్న నాకు జీతం. అంత జీతాన్ని జాయిన్ కంపెనీలో ఉండేటప్పుడు యూట్యూబ్లో రేలారేల స్టేజ్ పర్ఫార్మెన్స్ చేసిన వీడియోస్ ఆ సాంగ్స్ నేను నేర్చుకుంటేవాడు ఎక్కడ కంపెనీలో డ్రైవింగ్ చేసేటప్పుడు. సీనియర్స్ వాళ్ళు చెప్పే మాట్లాడంటే ఇవన్నీ కూడా కామనేరా, కానీ అవన్నీ కూడా దిగమింగి కూడా మనం నిలబడితేనే మనం ఇందులో ముందుకు వెళ్ళగలుగుతాము, లేకపోతే మాత్రం వెళ్ళలేము. అమ్మ ఇలాగ అన్నదని లేదా నాన్న ఇలాగ అన్నదని ఊళ్ళో వాళ్ళు ఏదో టూ అన్నారని. అలాంటి సిచ్యువేషన్లో పుష్ప ప్యారడీ అంటే ఒక షోలో బిగ్ బాస్ కూడా వెళ్ళకుండా మీకంటూ మీ ఉన్న ఓల్డ్ ఫ్యాన్స్ తోనే ఆల్రెడీ సినిమా ఒకటి స్టార్ట్ చేసి ఇద్దరు హీరోస్ లో ఒక హీరోగా స్టార్ట్ చేసి వచ్చింది. అవును, రీసెంట్ గానే సినిమా రిలీజ్ అయింది. అవునా, దాని రిజల్ట్ ఎలా ఉంది? కానీ సినిమా తీయడం ఒక ఎత్తు అయితే దాన్ని థియేటర్ వరకు తీసుకెళ్ళడం చాలా కష్టం అన్న. సో అలాంటి సిచ్యువేషన్లో పెద్ద వాళ్ళు ఏం చెప్పారంటే, పెద్ద వాళ్ళ సినిమాలకే థియేటర్కి ఎవరు రావట్లేదు, నీ ముఖం చూసి రావాలంటే చాలా కష్టం. నా కళ్ళ ముందే డిస్ట్రిబ్యూటర్ ఒక థియేటర్ ఓనర్ ఫోన్ చేశారనమాట, ఇలా వినరా పోయామా, ఇలా మన అబ్బాయిది మన ప్రాంతమే పల్సర్ దగ్గర అమ్మా, ఒక 4 షోలు ఇవ్వండి మన ప్రాంతమే కదా అంటే, మనోడి సినిమా ఎవరు చూస్తాడు ఇప్పుడు, పెద్దోళ్ళకే లేదు అంటే నా ముందలే. థియేటర్ అంటే ఒక పెద్దోడే వెళ్ళాలా, మనలాంటి వాడు వెళ్ళకూడదా? హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఐ డ్రీమ్ మీడియా. ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో మీ అందరికీ తెలిసిందే అంత ఈజీ కాదు సక్సెస్ అనేది. కానీ ఒక ఫ్యాక్టరీలో పని నుంచి మొదలుపెట్టి ఒడిస్సాలో ఫ్యాన్స్ సంపాదించుకునే రేంజ్ వరకు వెళ్ళాడు మనలో ఒకడు, మన పల్సర్ బైక్ రమణ అన్న. సో సినిమా వరకు తన ప్రయాణం ఎలా సాగింది, తన లైఫ్లో ఉన్న చాలా ఇంపార్టెంట్ విషయాలు, వాళ్ళ అమ్మగారి దగ్గర నుంచి తన భార్యమణి వరకు ఈ సక్సెస్ అనేది ప్రతి ఒక్కరికి అంకితం ఇస్తానని చెప్తున్న తన విషయాలన్నీ కూడా ఈరోజు ఈ విషయాల్లో తెలుసుకుందామా. లెట్స్ గో ఇంటు ది ఎపిసోడ్. నమస్కారం అన్న. నమస్తే. ఫస్ట్ ఆఫ్ ఆల్ మిమ్మల్ని చూడటం చాలా హ్యాపీగా ఉందన్న. వెల్కమ్ టు ఐ డ్రీమ్. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. అంటే కోస్టల్ ఆంధ్ర, నార్త్ ఈస్ట్ ఆంధ్ర ఇవన్నీ కూడా ఏంటి అంటే ప్యూర్లీ చాలామంది చెప్తుంటారు వెనకబడినవి అని, లేకపోతే ఇంకో రకంగా చెప్తూ ఉంటారు. అవునండి. కానీ మీరు చాలా వరకు ఎడ్యుకేషన్ అనేది చాలా తక్కువ ఉండే ప్లేసుల కింద ఉంటాయి. అవునండి. అక్కడి నుంచి వచ్చి సక్సెస్ అవ్వడం అనేది అంత ఈజీ కాదు. అవునవును. ఇది ఎలా చెప్తారన్న, ఒక ఫ్యాక్టరీలో పనిచేసే దగ్గర నుంచి స్టార్ట్ అయిన మీ జర్నీ ఒడిస్సాలో ఫ్యాన్స్ ఏంటన్నా అర్థం కావట్లేదు. ఒడిస్సాలో మీ పాటలు పెట్టి వాళ్ళు ప్రతి పండక్కి డాన్సులు వేయడం అనేది మామూలు విషయం కాదు. ఎలా స్టార్ట్ అయింది అది? సో ఎలా స్టార్ట్ అవ్వడం అంటే, ఒరిస్సా కొన్ని పండుగలు జరుగుతుంటాయి. అంటే ఒరిస్సా అంటే ప్రాపర్గా ఒరిస్సా అని కాదండి, ఒరిస్సాకి అందరికి బార్డర్. అది ఏంటంటే పేరుకైతే ఒరిస్సా, కొంతమంది తెలుగు వాళ్ళు కూడా అక్కడ ఉంటారు. పర్లకిమిడి ఆ బార్డర్ అంతా కూడా, ఛత్రపూరు ఇవన్నీ కూడా. అలాంటి దగ్గర ఏదైనా ఫెస్ట్ అయితే నన్ను ఈవెంట్ అని మా టీం అందరిని పిలుస్తారు రేలా. సో ఒక 3 hours ఉంటుంది ఈవెంట్. సో వాళ్ళు అంటే ఈ ఫోక్ స్టైల్ ఫస్ట్ టైం మేము వాళ్ళు వినడం, అంటే వాళ్ళు ఈ పర్ఫార్మెన్స్ అన్నీ కూడా, అంటే వాళ్ళ స్టేజ్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంటాయో నాకు తెలియదు. సో వాళ్ళకి ఎందుకో కొత్తదనంగా అనిపించింది అనమాట. ఒక పాట పాడి అయిపోయింది వెళ్ళిపోతామనే సిచ్యువేషన్ వస్తే వాళ్ళు ఎల్లిచ్చేవారు కాదనమాట. మళ్ళీ అంత కొంత అవసరమైతే డబ్బులు ఎక్స్ట్రా ఇస్తాము, మరొక 2-3 పాటలు పాడు, అంత బజ్ క్రియేట్ అయ్యేది మన సాంగ్స్కి నిజంగా అక్కడ. సో ఈవెంట్స్ వల్ల వాళ్ళకి నేను అక్కడికి బాగా పరిచయం అయ్యాను అనమాట. వాళ్ళకైతే ఇది విన్నప్పుడు జనరల్గా మనకి తమిళనాడులో రజనీకాంత్కి చాలా ఫేమస్, ఆయన జపాన్లో కూడా ఫేమస్ అవడం మనకు కొత్తగా అనిపిస్తుంది. సేమ్ అలా అనిపించింది అనమాట. అయితే అన్న, పల్సర్ బైక్ రమణ సక్సెస్ అయ్యాక అందరికీ తెలుసు. తర్వాత ఈవెంట్స్లో అయి ఉండొచ్చు, లేకపోతే పెద్ద ఛానల్స్లో కనిపించడం, ప్రోగ్రామ్స్లో, ఇప్పుడు సినిమా వరకు రావడం కూడా చాలామందికి తెలుసు. కానీ ఇదే రమణని సినిమాలు వద్దు, లేకపోతే ఈ ఎంటర్టైన్మెంట్ వద్దు, పాటలు కూడా వద్దు అని అదే ఫ్యాక్టరీకి పంపించాలనుకున్నారు ఊర్లో వాళ్ళు. అవునవునవునవును.
మరి అది ఎలా తట్టుకున్నారు, ఎలా నిలబడ్డారు కాస్త చెప్తారా? సో అది ఫస్ట్ సిచ్యువేషన్ ఏంటంటే మాది ఒక మారుమూల ప్రాంతం అన్న, విజయనగరం జిల్లా మెరకముడిద మండలం కొర్లం గ్రామం. సరైన బస్సు కూడా వెళ్ళదు, అంత మారుమూల ప్రాంతం అనమాట. సో చదవాలని ఆలోచన ఉన్నా సరే 10th క్లాస్ అయిపోయిన తర్వాత చదివించలేని పరిస్థితి తల్లిదండ్రులు. అలాంటి సిచ్యువేషన్లో ఇంకా నేను ఊర్లో ఇంకా ఉండడం కరెక్ట్ కాదు, నేను ఏదో ఒకటి నేర్చుకోవాలి. చదువు సైడ్ ఎలాగా, స్టడీ సైడ్ ఎలాగా నేను వెళ్ళలేకపోతున్నాను, నేను ఓన్గా ఏదైనా నేర్చుకోవడానికి ఆలోచనతోటి కోల్ మైనింగ్స్ అప్పుడు ఏంటి రామగుండం, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ కోల్ మైనింగ్లో ఒక మెకానికల్ గ్రేడర్ హెల్పర్గా జాయిన్ అయ్యా స్టార్టింగ్లో 2011లో. ఎంతకన్నా? అప్పుడు 1800 అన్న నాకు జీతం. అంత జీతానికి జాయిన్ 1800 జీతం, 1800 జాయిన్ అయ్యా. 1800 నుంచి 2017 వరకు మెకానికల్ గ్రేడర్ హెల్పర్గా జాయిన్ అయిన తర్వాత అక్కడ కూడా ఆల్రౌండర్ అని ఒక పేరు తెచ్చుకున్నా 2017కి. నేనేంటి గ్రేడర్ తోలేవాడిని, తర్వాత వచ్చి డోజర్ తోలేవాడిని, డ్రైవింగ్ చేసేవాడిని. సో అక్కడ కూడా ఒక మంచి పేరు వచ్చింది, ఆల్రౌండర్ అని కూడా ఒక మంచి పేరు వచ్చింది కంపెనీలో కూడా. అప్పుడు నాకు ఎంత 25 to 30 అలా వచ్చేదన్నమాట మనీ కూడా. సో ఫ్యామిలీ నా మీద అప్పుడు డిపెండ్ అయ్యింది. అలాంటి సిచ్యువేషన్లో సిస్టర్కి చెల్లికి ఆ అమౌంట్తో చెల్లికి కూడా మ్యారేజ్ చేసాం ఆ టైంలో. అంతా బాగుంది. అక్కకి, అన్నయ్యకి, చెల్లికి అందరికీ పెళ్ళిళ్ళు అయిపోయి ఎటులో వెళ్ళిపోయారు అనమాట. అమ్మ నాన్న మాత్రం ఇంటి దగ్గర ఉంటారు, నేను కంపెనీలో. అప్పుడేంటి 2017లో మధ్యప్రదేశ్లో వర్క్ చేసేవాడిని. అలాంటి సిచ్యువేషన్లో అమ్మకి నాన్నకి హెల్త్ ఇష్యూస్ వచ్చేసాయి అనమాట. అలాంటి సిచ్యువేషన్లో ఒకరోజు ఫ్రెండ్ని పంపించేసి హాస్పిటల్కి పంపించడం ఇలా జరిగాయి. ఒక 2-3 సార్లు ఇలా జరిగాయి. ఒకసారి నేను ఆలోచించాను అనమాట, ఇప్పుడు వాళ్ళు ఉంటే మనం ఉన్నాం కదా, ఇలాంటి సిచ్యువేషన్ వాళ్ళకి దగ్గర లేకపోతే అది కరెక్ట్ కాదు. సో ఇదే డబ్బులు మన ఊర్లోనే సంపాదించలేమా, చేయలేమా, చిన్న పట్టుదలతో సో ఇంటికి వెళ్ళిపోయాను అనమాట. ఇంటికి వెళ్ళిపోయి ఏమొచ్చేసో అని అడిగారు అనమాట. ఇప్పుడు ఇంటికి వెళ్ళామంటే ఏదో పండగకో పబ్బానికో ఇలాంటి సిచ్యువేషన్లో వస్తే ఇంకా రెండో టెన్షన్ ఉండదు, ఏమ్మా బాగున్నావా అంటారు. సడన్గా చెప్పబెట్టకుండా ఇంటికి వెళ్ళిపోయాను అనమాట. ఏమొచ్చాను అంటే ఇలా మీకు హెల్త్ ఇష్యూ ఉంది కదా, ఇంకా నేను అక్కడ చేయాలనుకోవట్లేదు, నాకు మనసులో ఏదోలా ఉంది. సో ఎక్కడ ఏదో వర్క్ నేర్చుకుని ఎక్కడ ఉండిపోయి ఏదో చేసుకుంటున్నాం, ఆటో ఏదో తోలుకొనేసి అని అన్నాను అనమాట. అప్పుడు అమ్మ నచ్చల, ఎందుకంటే అక్కడ రెండో టెన్షన్ ఉండేది కాదు, మంచిగా డబ్బులు వచ్చాయి, కాలం గడిచిపోతుందని అనేది అనమాట. నువ్వు ఎన్నేం చెప్పమ్మా, నేను ఎక్కడ ఉంటాను నాకు ఆలోచన అంటే. అప్పుడు నేను కంపెనీలో ఉండేటప్పుడు యూట్యూబ్లో రేలారేల స్టేజ్ పర్ఫార్మెన్స్ చేసిన వీడియోస్ మా గురువు గారు జానకిరావు గారు, రఘు అన్న, వెంకటేష్ వీళ్ళందరూ కూడా యూట్యూబ్లో పెడితే ఆ సాంగ్స్ నేను నేర్చుకునేవాడిని ఎక్కడ కంపెనీలో డ్రైవింగ్ చేసేటప్పుడు ఓన్గా. అంటే నాకు ఒక రోజుకి ఒక పాట నేర్చుకోవాలని ఒక టార్గెట్ పెట్టుకునేవాడిని. అలాగే ఒక 20 పాటలు నేర్చుకుని అలాగే ఫస్ట్ జానకిరావు గారితో కాల్ చేసి, అన్న ఇలా నాకు ఒక స్టేజ్ పర్ఫార్మెన్స్కి అవకాశం ఇవ్వండి అంటే ముందు ఆయన అవకాశం ఇచ్చారు. ఎటువంటి సంగీతం బ్యాక్గ్రౌండ్ లేదు, మ్యూజిక్ నేర్చుకోలేదు, లేదు ఓన్గా అంటే సరిగమల దగ్గర నుంచి మీరు అన్నట్లుగా తాతయ్య వాళ్ళు కానీ నాన్నలు కానీ ఎవరికి కళారంగం మీద అవగాహన లేదు, ఎక్కడ లేదు అసలు. అలాంటి ఒక 6 నెలలు, ఒక 8 నెలలు రేలారేల వెంకటేష్ అని ఒక అన్నయ్య ఉంటాడు, అన్నయ్య టీంలో నేను వర్క్ చేశాను సింగర్గా, సింగర్గా. చేసిన తర్వాత అప్పుడు నా మీద నాకు ఒక కాన్ఫిడెన్స్ వచ్చి, సో మనం కూడా దీన్ని లీడ్ చేయగలుగుతున్న ఒక ఆలోచనతో నేను ఓన్గా రమణ రేలారేల్ నాకు టీం పెట్టుకుని, నా కింద ఒక 10 మంది ఆర్టిస్టులు పెట్టుకొని నేను రోజుకు ఒక ఈవెంట్ అలాగే చేసుకునేవాడిని అనమాట. ఒక నెల రోజుల్లో ఒక 10 నుంచి 15 ఈవెంట్లు ఆడేవాడిని. దానికి ముందు మీరు ఓన్గా వేరే దాంట్లో వెళ్ళేవాళ్ళు, వేరే టీంలోకి నేను ఒక సింగర్గా వెళ్ళేవాడిని. అప్పుడు నాకు 600, 700 లేదా 500 ఇచ్చేవాడు. ఒక 8 నెలలు వర్క్ చేసిన తర్వాత నేను ఓన్గా నేను రమణ రేలారేల్ అనే ఒక టీం టైటిల్ పెట్టుకొని నా కింద ఒక 10 మందిని ఆర్టిస్టులను పెట్టుకుని నేను ఆర్కెస్ట్రాతో ఒక నెలకు ఒక 10 నుంచి 15 ఈవెంట్లు చేసేవాడిని. అలాంటి సిచ్యువేషన్లో కూడా రోజుకు ఒక 3,000 ఒక ఈవెంట్కి 3,000. అప్పుడు కూడా మనకు ఒక 20 నుంచి ఒక 30,000 వచ్చేసేది. ఆ కంపెనీలో ఎంత అయితే డబ్బులు వచ్చేదో సో ఇక్కడ కూడా నాకు ఒక 6-7 నెలలు ఇబ్బంది పడ్డానే తప్ప, కానీ తర్వాత నాకు అదే శాలరీ వచ్చేది, అదే డబ్బులు వచ్చేది, మేనేజ్ చేసుకుంటామని. అలాంటి సిచ్యువేషన్లో ఉంటారు కదా పక్క వాళ్ళందరూ కూడా వెళ్ళి, కంపెనీలోనే బంగారులాగా ఉండేది కదా, ఎందుకు ఈ ఆడవాళ్ళతో డ్యాన్సులు, ఈ అర్ధరాత్రి పూట, సరే పొద్దున మీ వాడికి పిల్లని ఎవరు ఇస్తారు వెళ్ళాలని అమ్మకి నాన్నకి చెప్పేవారు అనమాట. ఆ అమ్మ వచ్చి నా దగ్గర బాధపడడం ఇలా చేసింది అనమాట. నేను చేస్తుంది ఎవరి పని అయితే కాదు, సో నాకు నచ్చిన పని, నేను మీకు దగ్గరగా ఉండగలుగుతున్నాను, అంటే ఒక గంటలో వచ్చేయగలుగుతున్నాను, నాకు నచ్చింది, ఎలాగే ఉన్నాయండి, మీకు ఇప్పుడు కూడా తల ఉంచే పని అయితే నేను చేయను, చేశానంటే ఇంక నన్ను వదిలేయండి, నన్ను మర్చిపోండి, మీరు ధైర్యంగా ఉండాలి అనేసి నేను అమ్మకి అప్పుడు ఆ రోజు భరోసాని ఇచ్చి 2017 నుంచి 2022 వరకు కంటిన్యూగా రేలారేల్ ఈవెంట్స్. ఒక టైము నెల ఈవెంట్లు ఆడేసేవాడిని. 30 రోజులు ఉంటే 30 రోజులు కంటిన్యూ గ్యాప్ లేకుండా ఆడేవాడిని అనమాట. అలాంటి సిచ్యువేషన్లో ఒక నెలకు ₹1,00,000 కూడా చూసే రోజులు కూడా ఉన్నాయి అనమాట. అంటే ఎక్కడ 1800 అంటే
నేను కొంచెం ఉత్సాహంగా ఉంటాను అన్న. అంటే లెర్నర్ కూడా అనుకుంటా, ఫాస్ట్ గా నేర్చుకుంటారు. నేను వన్స్ ఇలా చూసానంటే మ్యాక్సిమం గ్రిప్ బాగా ఉంటుంది అనమాట. అయితే అలాంటి సిచ్యువేషన్లో ఆడియన్స్ పల్స్ని బట్టి ఆడియన్స్ అక్కడ ఏదో జరుగుతుంది, వాళ్ళ కోసం ఏదైనా ఒక పాట పాడాలి, లేదా ముందులో ఒక ముస్లిం ఉందనుకో, ఆ ముస్లిం కోసం ఏదైనా పాట పాడాలి. అలాగే ఆడియన్స్ నేను ఆ స్టేజ్ పర్ఫార్మెన్స్ చేసేటప్పుడు బాగా దగ్గర అయిపోయా, వాళ్ళకి నేను కనెక్ట్ అయిపోయా. అంటే వాళ్ళల్లో నేను ఒకటిలా అని ఫీల్ అయ్యేటట్లు చేసుకున్నాను ఎప్పుడు 2022 వరకు. సో అలాంటి సిచ్యువేషన్లో పుష్ప ప్యారడీ సాంగ్, పుష్పలో ఊ అంటావా మామ ఊ అంటావా మామ మగవారి కోసం ఒక పాట వస్తే దాన్ని లైఫ్ని ఎక్కడైనా చిన్న ఎంతవరకు కష్టపడుతున్నాం, మనకు తగిన గుర్తింపు అయితే ఆ లోకల్లోనే వస్తుంది, కానీ సోషల్ మీడియాలో అయితే ఏం రాలే నాకు. అప్పటికేంటి షార్ట్ ఫిల్మ్స్ నేనే ఓన్ డబ్బులతో షార్ట్ ఫిల్మ్స్ చేశాను, చిన్న చిన్న సాంగ్స్ యూట్యూబ్లో పెట్టుకున్నాను, కానీ నాకు ఏ రోజు కూడా తగిన గుర్తింపు రాలే. సో ఏదైనా లైఫ్ని ఎక్కడైనా చిన్న రిస్క్ చేయాలి, ఏదైతే అది అవుతుంది నాకు ఆలోచనతో అప్పటికి కూడా ఈ మహిళా సంఘాలు ఇవన్నీ ఉంటాయి అనే ఆలోచన ఉంది. ఉన్నా సరే ఏదైతే అది అవుతుంది, మనం ఏం తప్పు చేయట్లేదు కదా, జస్ట్ క్యాజువల్. కానీ ఆ లిరిక్స్ రాసి నేను మా ఫ్రెండ్ ఒకటి ఉంటాడు ప్రశాంత్, మా ఇద్దరం రాసి ఆ పాట పాడి ఒక 24 అవర్స్లో రాయడం, పాడడం, అప్లోడ్ చేయడం. ఓకే, 24 అవర్స్లో జరిగిపోయింది. మళ్ళీ 24 అవర్స్ వచ్చేసరికి పెద్ద పెద్ద న్యూస్ ఛానల్స్లో ఇంటర్వ్యూలు, ఇంకా TV9 అన్నీ, ఇంకా NTV, సుమన్ టీవీ. ఈ అంటే ముఖ్యంగా మీరు అన్న ఈ ఫేజ్ ఏదైతే ఉందో ఇందులో మెయిన్ మీ మదర్ సపోర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మీరు మహారాష్ట్రలో ఒక ఫ్యాక్టరీలో పనిచేస్తే ఇక్కడికి వచ్చింది అమ్మ కోసం. అవునవును. అలాంటి అమ్మ ఇప్పుడు బెంగపడిపోయి వద్దురా మనకి అని అంటున్నప్పుడు లోపల వెనక్కి లాగేస్తూ ఉంటది, ఇదేంటి ఇలా అంటున్నారు అని చెప్పేసి. అంటే ఎందుకంటే వృత్తి కూడా అమ్మ లాంటిదే. అవునవును, మీకు నచ్చిన ప్రొఫెషన్ లో ఉన్నారు. అవునవును, కానీ వద్దంటుంది అమ్మాయి. మరి రెండు ఒకటే నిజం. ఎలా కాదు, ఎలా తట్టుకున్నారు? కాకపోతే ఇది అంటే అంటే నాకంటే ఆర్టిస్టులు ఉంటారు కదా సీనియర్స్, వాళ్ళు చెప్పే మాట్లాడంటే ఇవన్నీ కూడా కామనేరా, మనకి ఏదో రోజు ఒక సక్సెస్ వచ్చిందంటే ఇవన్నీ కూడా మాయమైపోతాయి. కానీ అవన్నీ కూడా దిగమింగికొని మనం నిలబడితేనే మనం ఇందులో ముందుకు వెళ్ళగలుగుతాము, లేకపోతే మాత్రం వెళ్ళలేము. అమ్మ ఇలాగ అన్నదని, లేదా నాన్న ఇలాగ అన్నదని, ఊర్లో వాళ్ళు ఏదో తూ అన్నారని ఇవన్నీ పట్టించుకుంటాం ఎంత మాత్రం మనం సక్సెస్ అవ్వలేము. కష్టపడు ఏదైతే అవుతుందని నాకంటే కొంచెం ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్లు అంటే పెద్దవాళ్ళు చెప్పేటప్పుడు నేను పాటించాను కాబట్టి అవన్నీ కూడా మనసులోనే దాచుకున్నాను అనమాట. ఏ రోజైతే మనకంటే ఒక సక్సెస్ వచ్చిందో, టీవీలో కనబడ్డాము, ఎవరైతే హేళన చేశారో, ఎవరైతే మనల్ని తక్కువ చేశారో వాళ్ళు వెళ్ళి మా అమ్మ దగ్గరికి వెళ్ళి మన రమణ మా ఓడు అని చెప్పుకునేటప్పుడు అమ్మ నాకు అప్పుడు ఫోన్ చేసి మొన్నటి వరకు చూడరా వాళ్ళు ఎలాగ అన్నారు, ఈరోజు చూడు వాళ్ళు ఇప్పుడు ఓన్ చేసేసుకుంటున్నారని చాలా హ్యాపీగా. అంటే అన్న మీది ఒకనొక టైంలో మీ ఇంట్లో వాళ్ళు, మీ ఊర్లో వాళ్ళే మిమ్మల్ని తిరిగి ఫ్యాక్టరీకి పంపించేద్దాం అనేది కూడా జరిగిందని తెలిసింది. అవునవును, అంటే ఊర్లో వాళ్ళని కాదు కానీ అమ్మే. సో అంటే అమ్మకి ఎలా ఉండదు అంటే అక్కడ కంపెనీలో వర్క్ చేసేవాడు, రెండో డిస్టర్బెన్స్ ఉండదు, ఎవరైతే అంతరనేది టెన్షన్ ఉండదు, ఎప్పుడో 6 నెలలకు లేదా 3 నెలలకు ఒకసారి వస్తాడు, టెన్షన్ ఉండదు అనే ఒక ఆలోచనతో కంపెనీకి వెళ్ళిపో, ఎందుకు ఇవన్నీ మాటలు పడ్డాం. ఏ తల్లిదండ్రులకైనా వేరే వాళ్ళు బయట ఎవరైనా పిల్లలు అంటే ఎవరికైనా కోపం వస్తుంది, వాళ్ళని వెళ్ళాక మనల్ని డైరెక్ట్ అక్కడికే పంపించాలని చూసింది. కానీ నేను ఆ టైంలో నేను వెళ్ళా. సో ఆ రోజు అమ్మ చెప్పినట్టు నేను ఉంటే మళ్ళీ నేను ఎప్పటికీ నేను డ్రైవర్ గానో లేకపోతే ఒక ఆపరేటర్ గానో కంపెనీలోనే ఉండిపోవాలి. అమ్మకి నమ్మకం ఎప్పుడు వచ్చింది? సక్సెస్ వచ్చిన తర్వాత అంతవరకు కూడా ఏదో అంటే పూర్తిగా దాన్ని ఏమంటారు సంతోషం లేదు. కానీ సో ఎప్పుడైతే టీవీలో కనబడ్డాడు నా కొడుకు, సో ఎప్పుడైతే సుమన్ టీవీ వాళ్ళు ఇంటికి హోమ్ టూర్కి వచ్చారు, ఆ రోజు చాలా ఏడ్చేసింది అనమాట. అవన్నీ గుర్తుకొచ్చేసి అమ్మకి ఆ 4 సంవత్సరాలు జరిగిన కథల్లా. అంటే అమ్మ కూడా మాట్లాడుతూ కష్టాల గురించి చెప్పారనమాట, చిన్నప్పుడు కానీ పెంచినప్పుడు కానీ. ఒకనొక టైంలో కుటుంబం కోసం ఒక చిన్న ఏజ్ లోనే మీరు మహారాష్ట్ర వరకు వెళ్ళడం అంటే అంత ఈజీ విషయం. అప్పుడు 16 సంవత్సరాలు 16 సంవత్సరాలకి అసలు ఆ స్టేట్ వేరు, భాష వేరు, అక్కడ చాలా విధానం వేరు, తల్లి కడుపు ఇంకా ఎక్కువ బాధపడుతుంది, అదంతా చెప్పారు. అండ్ మెయిన్ గా ఇప్పుడు ఆ సాంగ్ ఫస్ట్ హిట్ ఏదైతే వచ్చిందో అది వచ్చినప్పుడు మీ ఫీలింగ్ ఏంటి, డాడీ ఫీలింగ్ ఏంటి, మమ్మీ ఫీలింగ్ ఏంటి? ఆ ఫస్ట్ వాళ్ళు విన్నప్పుడు ఏం చెప్పారు మీకు? సో అదే చెప్తున్నాను, అప్పుడు నేను దగ్గరలో లేను. అంటే అమ్మ వాళ్ళు ఊర్లో ఉండేవారు, నేను విజయనగరంలో చిన్న రూమ్ తీసుకుని రూమ్లో ఉండేవాడిని అనమాట. రోజు ట్రావెలింగ్ చేయలేక విజయనగరం కంటే ఒక 70 కిలోమీటర్లు వస్తుంది అంతే, ఒక గంటన్నర జర్నీ. ఆ టైంలో నాకు ఫోన్ చేశారనమాట టీవీలు కనబడేసరికి. వాళ్ళు చుట్టుపక్కల వాళ్ళందరూ చెప్తారు కదా ఆ టైంలో. అప్పుడు అదే చెప్తున్నాను కదా, ఎవరైతే నిన్ను కాదన్నారు ఇప్పుడు వీళ్ళందరూ చూడరు మా రమణ టీవీలు కనబడుతుంటే ఇలా అని చెప్పుకుంటున్నారు. సో ఫోన్లు ఇప్పుడు ఈరోజు సంతోషం, చాలా సంతోషంగా ఉంది. ఇన్ని రోజులు ఆగిపోవడానికి రీజన్ ఈ సక్సెస్ కోసమేమో అని అలా ఫీల్ అయింది అనమాట అమ్మ. అంటే ఇప్పుడు మన ఐ డ్రీమ్ ఆడియన్స్ కోసం ఒక్కసారి ఆ పాట ఏదైనా ఒక్కసారి 2-3 లైన్స్. తప్పకుండా, అది పుష్ప ప్యారడీ. అది
పొట్టి పొట్టి గౌనులు వేసి మమ్మల్ని ఊరిస్తారు, బొడ్డు కిందకి చీరన గట్టి ముగ్గుల్లో దింపేస్తారు, గౌను కాదు చీర కాదు మీ టార్గెటే మీ మండి, సందు దొరికిందంటే చాలు మీ ఆడబుద్దే వంకర బుద్ధి, ఊ అంటావా పాప ఊ అంటావా పాప. ఎలా రాసామన్నమాట. 2 థింగ్స్ అన్న నిజంగా అంటే పాటలు పాడాలి అనే పిచ్చి ప్రతి ఒక్కరికి ఉంటుంది. అంటే ఒక టీనేజ్ అబ్బాయి దగ్గర నుంచి మొదలవుద్ది అది. అంటే ప్రేమించిన అమ్మాయి కోసం లేదంటే సరదాగాను ఏదో ఒకటి పాడడానికి మొదలు పెడతారు. కానీ అందరికీ దేవుడిచ్చే వరం ఏంటి, ఆ గొంతు అందరికీ కుదరదు. అవునవునవును. ఒకటి మీకు అది నిజంగా గాడ్ గిఫ్టెడ్ అని చెప్పవచ్చు. అవునన్నా. రెండోది ఏంటి అంటే నన్న మీరు ఈ సాంగ్స్ తీసుకొచ్చే టైంకి, మీరు యూట్యూబ్ లో సక్సెస్ అవుతున్న టైంకి మన మెయిన్ స్ట్రీమ్ హీరోస్ అందరూ క్లాసిక్ సినిమాలు చేస్తున్నారు, క్లాస్ సినిమాలు. అంత మంచి సాఫ్ట్ సాంగ్స్ అయ్యి వస్తున్నాయి అనమాట. ఫుల్ మాస్ బీట్ ఒక సిట్టింగ్ లో కూర్చోడానికో లేదా ఒక పార్టీ ఎంజాయ్ చేయడానికో, అది నిజంగా ఆ రకంగా ఆ ప్రతి చోట మీ సాంగ్ పలికిన దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. అవునవునన్నా. మీరేమంటారు దీని గురించి? ఇప్పుడు మీరు చెప్పినట్లుగా నాకు చాలా మంది అలాంటి సిచ్యువేషన్లో ఉండేటప్పుడు నాకు కాల్ చేసేవారు. ఓకే. సో వీడియో కాల్ చేసి, ముందుగా ఆడియో కాల్ చేసేవారు, అన్న ఒక్కసారి వీడియో కాల్ చేస్తామన్నా లిఫ్ట్ చేయని అంటే చేశారు. ఒక 10-15 మంది జస్ట్ సిల్ అయ్యేటప్పుడు ఆ పాట పెట్టుకొని వీళ్ళు డ్యాన్సులు చేసేటప్పుడు అంటే మన పాటని ఎంత ఆనందాన్ని ఇస్తుందా, చాలా ఆ విషయంలో నేను చాలా హ్యాపీ అన్న. ఎందుకంటే మా విలేజ్లో కూడా ఏదైనా గ్రామదేవతోత్సవం అయినా, లేకపోతే మ్యారేజ్ అయినా, లేకపోతే వినాయకుడు ఊరేగింపులకైనా మన పాట లేకపోతే పని అవ్వదు. అలా అయిపోయింది అనమాట. సో ఆ పాటను ప్రతి ఒక్కరు కూడా చిన్నపిల్లల నుంచి ముసలి వరకు నోటితో వచ్చేస్తుంది, ప్రతి ఒక్కరు పాడగలుగుతున్నారు ఆ పాట. ప్రతి ఒక్కరు కూడా డ్యాన్స్లు కూడా చేయడం చాలా సంతోషం. అదే ఎన్నో సాంగ్స్ కొంతమంది మెంబర్ ఆఫ్ సాంగ్స్ చేస్తారన్న, కానీ ఇలాగా అంటే ఎక్కడ మారుమూలు ఉండే వాళ్ళకి కూడా కనెక్ట్ అయ్యే అంత మాత్రం చాలా రేర్ ఉంటాయి. సో ఆ దృష్టం నాకు నిజంగా ఏదో నేను పాట ఏదో చేశాను కానీ అంత సక్సెస్ ఇచ్చింది మాత్రం ఆడియన్సే కాబట్టి చాలా. మీ విషయంలో మేము ఒక రిఫరెన్స్ నిజంగా తీసుకోవాలనుకుంటే కొంతమంది లెజెండ్స్ ఉన్నారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకు బాగా తెలిసిన పర్సన్ రఘు కుంచేకర్ ఉన్నారు. కొన్ని చోట్ల నేను ఎటువంటి మ్యూజిక్ నేర్చుకోలేదు, కానీ నాకు ఈ సాంగ్ ఇదంతా కూడా ఇలా నేర్చుకున్నదే, ఓన్గా తెలుసుకున్నదే అని చెప్పి. అవునవును. సో మీ విషయంలో కూడా అంతే కదా? నాకు కూడా సంగీతం నేర్చుకోవాలి, లేకపోతే ఎవరు నేర్పించింది నాకు నేను ఓన్గా నేర్చుకున్నాను. స్టిల్ ఈ రోజుకి కూడా అంటే ఇప్పుడు ఏదైనా స్టూడియోలో రికార్డింగ్ చేసేటప్పుడు ఇలా కదా అలా కదా అని చెప్తున్నారే తప్ప, కానీ నేనే ఇంక మనకంటూ ఎవరు నేర్పింది అయితే ఎవరు లేరు. అని ఇప్పుడు ఫ్యాక్టరీ నుంచి ఇంటికి, ఇంటి నుంచి సక్సెస్కి అలా రూట్ వచ్చాక అన్న జనరల్గా సక్సెస్ రాగానే మనకి గైడెన్స్ ఇచ్చే వాళ్ళకన్నా కూడా గైడెన్స్ తప్పించే వాళ్ళు ఎక్కువ మంది ఉంటుంటారు. ఆ టైంలో చాలా జాగ్రత్తగా అడుగులు వేయాల్సి ఉంటుంది. అవునవును. అక్కడి నుంచి మీరు సాంగ్స్, తర్వాత ఈవెంట్స్, మెయిన్ స్ట్రీమ్ ఛానల్స్, శాటిలైట్ ఛానల్స్, బిగ్ ఛానల్స్, వాటికి వెల్కమ్ ఎలా వచ్చింది, అక్కడికి ఎలా వెళ్ళారు, ఆ జర్నీ ఎలా నడిచింది, అదొక ఇంపార్టెంట్ ఫేజ్ కదా. అంతవరకు పల్సర్, ఇప్పుడు పుష్ప సాంగ్ తర్వాత పల్సర్ బైక్ సాంగ్. పల్సర్ బైక్ సాంగ్ ఏమైందంటే సాంగ్ పాడిన నెల రోజుల్లోనే 1 million వ్యూస్ అనమాట. అప్పుడు ఇన్స్టాలో సెలబ్రిటీస్ లైక్ టీవీ షో సెలబ్రిటీస్ అందరూ కూడా రీల్స్ స్టార్ట్ చేశారు. ప్రతి ఒక్కరు కూడా అనకూడదు మన సాంగ్కి చేయని వాళ్ళు ఎవరు లేరనమాట రీల్ ఇన్స్టాలో. ఆ విధంగా కొంచెం ట్రెండింగ్లోకి ఆ సాంగ్ వెళ్ళిన తర్వాత శ్రీదేవి డ్రామా కంపెనీలో డైరెక్టర్ ఆయన నాకు డైరెక్టర్ కాల్ చేశారనమాట. రమణ ఇలా నువ్వు ఇలా శ్రీదేవి డ్రామా కంపెనీకి రావాలి. అప్పటికేంటి నేను చాలా ఆశగా చూసేవాడిని, అందులో అవకాశం వస్తే బాగున్నాయి, ఎప్పటి నుంచో చూసేవాడిని. కానీ మనం కోర్ అడిగేటప్పుడు కొన్ని కారణాల వల్ల నాకు అవకాశం రాలా. అంటే నేను డైరెక్టర్తో నేను మాట్లాడలేదు, మీడియేటర్లో ఉంటారు కదా. సో నాకు అందులో నాకు ఒక అవకాశం ఇప్పించండి సార్ అంటే అదిగో ఇదిగో అనేసారు. కానీ వాళ్ళ నుంచి డైరెక్ట్గా కాల్ వస్తే అది నాకు చాలా హ్యాపీ అనిపించింది. నేను ఏదైతే కోరుకున్నానో నా త్రూ వెళ్తే రాలేదు, కానీ వాళ్ళంతా వాళ్ళు కాల్ చేశారు, చాలా సంతోషం అని. శ్రీదేవి డ్రామా కంపెనీలో అయిన తర్వాత పొట్టిదే కాదు గట్టిదే, తర్వాత వచ్చి రాసుకు పూసుకు తిరిగే రచన భాను సాంగ్, అది కూడా ఎపిసోడ్ మ్యాక్స్ ఒక 1 week or 10 days ట్రెండింగ్లో ఉంది. శ్రీదేవి డ్రామా కంపెనీ డైరెక్ట్గా వాళ్ళే ఓన్గా కాల్ చేసి అవకాశం వచ్చింది. ఒక రకంగా చెప్పాలంటే అక్కడ మీతో పాటు కూర్చున్న సెలబ్రిటీస్ అందరికీ కూడా మీరు ఆ టైంకి ఫేవరెట్, ట్రెండింగ్ పర్సన్. అంటే ఒక షోలో రితు చౌదరి మీ దగ్గరకు వచ్చి తన అంటే ఈ సాంగ్ ఎంత ఇష్టం అని చెప్పడానికి ఇది కూడా చాలా క్లియర్ కనిపించింది. అంటే ఆ టైంలో అమ్మ కూడా వచ్చినట్టున్నారు, ఆ చిన్న స్కిట్ కూడా చేశారు కోడలు ఇలా బాను. అప్పుడు ఎలా మరి మమ్మీ ఏమనుకున్నారు? మమ్మీ అంటే తెలుసు కదా మనకి చాలా స్వచ్ఛంగా ఉంటారు వాళ్ళు, ఇవన్నీ తెలియదు కానీ అంటే తను కూడా కోడలు అంటే ఓకే అనేసారు. తనకి ఎలా అనిపించింది ఆ టైంలో? అమ్మకి అంటే టీవీ షోలో ఆవిడ కనబడడం పక్కన పెడితే సీరియల్ చూసేది అలాగా.
సీరియల్ ఆర్టిస్టులు మన కార్తీక్ దీపం హీరో అన్న వచ్చారు. నిరుపమ్ గారు. ఆయన వచ్చారు. ఆయన్ని చూసారు, దానికి జనం ధన్యమే అయిపోయింది మా అమ్మకి. అంతవరకు మన విలేజ్ సైడ్ కార్తీక్ దీపంకి ఎలా ఉంటారు ఫ్యాన్స్, మామూలుగా ఉంటారు కదా. అది మా అమ్మ మీద టీవీలు కనబడుతుంది, ఆ ఫీల్ లేదు మా అమ్మకి. డాక్టర్ బాబు వాళ్ళ డాక్టర్ నువ్వు ఎందుకు దీపగానే ఏడిపిస్తాను ఇలా అడిగింది ఆ అన్న అయితే. చాలా అక్కడ చాలా సాటిస్ఫై అయిపోయింది. సో ఎప్పుడు కూడా బస్సులోనే జర్నీ చేసేది, కానీ వన్స్ ఫ్లైట్ కూడా ఎక్కించాను అమ్మని. ఆ రోజు కూడా భయంగా ఎక్కింది, దిగినప్పుడు కూడా చాలా సంతోషంగా ఫీల్ అయింది అనమాట. అంటే అందరు కొడుకులకి అదృష్టం రాదన్న. మీరు నిజంగా అంటే టీవీలో చూసే పర్సన్ ని రియల్ గా కల్పించడం కూడా మీరు అన్నారు ఇప్పుడు ఎంత ప్యూర్, తన ఎంత నిజంగా స్వచ్ఛంగా ఉన్నారు. ఇప్పుడు ఎవరైనా టీవీలో కనబడుతున్న ఆ యాత్రతో ఉంటది కదా. అమ్మగా అవేవి లేవు. ఈ డాక్టర్ బాబుని చూస్తాను, దీపాన్ని ఎందుకు ఏడిపిస్తాను డైరెక్ట్ అడిగేసింది. ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా రియాక్షన్ ఏంటి ఆ టైంలో? ఆయన నవ్వుతున్నాడు అన్న, ఇంకేమంటాడు. అండ్ వండర్ఫుల్ అన్న. అంటే ఇలాంటి చిన్న చిన్న విన్నప్పుడే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మనకు నచ్చిన పర్సన్ మన హిట్ అవ్వడంతో పాటుగా అమ్మ హ్యాపీగా ఉన్నారు అన్నప్పుడు. అండ్ మేము విన్న ప్రకారం రమణ అన్నకి సాంగ్స్ కంటే కూడా యాక్టింగ్ ఎక్కువ ఇష్టం అనేది తెలిసింది. అది ఎప్పటి నుంచి ఉందా ఇష్టం? చిన్నప్పటి నుంచి ఉందా ఈ సాంగ్స్ కన్నా ముందు నుంచి? చిన్నప్పటి నుంచి కాదండి, నేను యూట్యూబ్ ఛానల్ 2016లో పెట్టా. ఓకే. ఇప్పుడు ఏదైతే నా మెయిన్ ఛానల్ అయితే ఉందో రమణ రేల క్రియేషన్స్, ఇది 2016లో పెట్టా. ఆ టైంలో నేను మొబైల్ తోటే పెయిన్ఫుల్ లవ్ స్టోరీ అనే ఒకటి, తర్వాత వచ్చి December 31st అని, ఇవన్నీ షార్ట్ ఫిల్మ్స్ నేనే రైటర్, డైరెక్షన్ నేనే, యాక్టర్గా నేనే, రైటర్ అన్ని సెల్లో చేసుకునేవాడిని. అప్పటి నుంచి నాకు యాక్టింగ్, అప్పటికి నాకు ఈ జానపదం మీద అంత అవగాహన లేదు, ఇంట్రెస్ట్ కూడా లేదు ఇటువైపు రావాలని. సో అలాంటి సిచ్యువేషన్లో అప్పటి నుంచి నాకు స్టార్టింగ్ యాక్టింగ్ తోటనే నేను ఈ ఫీల్డ్కి వద్దామని అనుకున్నాను అనమాట. సో అలాంటి టైంలో నేను ఒక 3 times భవానీ మాల వేసాను. భవానీ మాల వేసేటప్పుడు ఆ భక్తి పాటలు పాడేవాడిని. చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా బాగా పాడుతున్నాడు. సో ఏదైనా ఒక గురుస్వామి, మా బిల్లల గురుస్వామి గారు ఎక్కడైనా ఒక పెద్ద పూజ అయిందంటే నన్ను తీసుకెళ్ళిపోతుంటారు ఓన్లీ పాడడానికి. సో నాకు మంచి గుర్తింపు వచ్చేది అనమాట. సో అంటే మనలో సింగింగ్ కూడా ఉంది, మనం దీన్ని కూడా మనం గుర్తించాలి అన్న కాల్ వచ్చిందంటే అప్పుడు ఆ జానపదాలు నేర్చుకున్నాను అనమాట. స్టార్టింగ్ అయితే యాక్టింగ్ అంటే నాకు చాలా ఇష్టం. సో అంటే ఆ జానపదాల దగ్గర నుంచి మొదలుపెట్టి తర్వాత రేలా ఈ పదం ఏదైతే ఉందన్న, ముఖ్యంగా ఫోక్ సాంగ్స్ వినే వాళ్ళందరికీ చాలా ఫేమస్ ఇది. ఎందుకంటే చిన్నప్పుడు ప్రోగ్రామ్స్ వచ్చేవి దీని మీద. అవునవునవును. సో ఆ పేరు ఐడియా ఎలా వచ్చింది? ఆ తర్వాత అది పెట్టాక సక్సెస్ వచ్చినప్పుడు ఎలా అనిపించింది? ఆ ఐడియా అంటే అప్పుడు మా టీవీలో ప్రోగ్రామ్ జరిగేదన్న రేలా. సో అందులో మనం చేయలే. సో మా ప్రాంతం వాళ్ళు కొంతమంది చేశారు. వాళ్ళు ఇప్పుడు నేను రేల టీం తీయకముందు మా ప్రాంతంలో కొన్ని టీంలు ఉన్నాయి. వాళ్ళేంటి రేల వెంకటేష్, లేకపోతే రేల జానకిరావు గారు, లేకపోతే రేల రఘు, వాళ్ళ పేరుకి ముందు రేల యాడ్ చేసుకొని టీము అలాగా పెట్టుకునేవారు అనమాట. సో అలాగా నేను కూడా పెట్టుకున్నాను అంతే, అంతకుమించి దానికి ఏం లేదండి. సో రేలతో ఫేమస్ అవుదాం అనుకుని పల్సర్ బైక్ అనేది ఎక్కడికో తీసుకెళ్ళి అంతవరకు రేల రమణ అనేవారు. సో పల్సర్ బైక్ వచ్చేటప్పుడు ఆ రేల బదులు పల్సర్ బైక్ రమణ అనేది వచ్చింది అనమాట. అసలు ఆ సాంగ్ ఎప్పుడు, ఎలా, ఏంటి, అది హ్యాపెనింగ్ ఎలా అయింది? అది మా ప్రాంతం శ్రీకాకుళం అన్న, ఆయన ఇండియన్ పోలీస్ అనమాట. సో ఒక సన్నయ్య మేళంతో జస్ట్ ఆలాపన, ఒక పల్లవి స్టార్టింగ్, సింపుల్ జుట్టు దాని చెవుల రకన చుట్టదాని చేతులు అగ్గి పెట్టిదాని ఉంగరాలు మెట్టదాన్ని సంథింగ్ అక్కడ వేరే వెర్షన్లో పాడాడు అన్న, ఒక సన్నయ్య మేళంతో ఎంజాయ్ చేస్తూ. సో ఆ పదం తీసుకొని ఆ బాణిని తీసుకొని ఇప్పుడున్న ట్రెండ్కి తగ్గట్టుగా మిగతా లైన్స్ అన్ని కూడా నేను రాసుకున్నా. కాలేజీ టైంలో ఉన్న కన్ను కొట్టి పిలిచినావు నేను రాను పో అంటే కళ్ళు ఎర్ర చేసినావురా, నేనటంటి టంటాడదాన్ని కాదు బావో పిల్లవాగాని నేను రాను బావా. అలాగా కుర్రోళ్ళ కోసం, అంటే నా వయసులో ఉన్న వాళ్ళ కోసం అది రాసా. తర్వాత ఏమో పంచమమిడి తోట కాడ కళ్ళతోటి సైకి చేసి మళ్ళీ పూలు చూపించి చెయ్యబట్టి లాగినావురా, నేనటంటి టంటాడదాన్ని కాదు బావో నీలాంటి ఓటికి సనువివ్వన బావా. అది కొంచెం మన ఫాదర్ ఏజ్ వాళ్ళకి అది కనెక్ట్ అవుతుంది. అలాగే నేను క్యాలిక్యులేషన్ చేసుకొని రాసుకున్నాను అనమాట. అప్పుడేంటి నా టీంలో ఎవరైతే ఉన్నారో, కీబోర్డు స్పాట్స్ ప్లేయర్ అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళ సహకారంతో పెందుర్తిలో జానాన స్టూడియోకి వెళ్ళి అది ఒక 1 or 2 daysలో కంపోజ్ చేసుకొని రిలీజ్ చేశాను అనమాట. అది అంటే ఎవరైనా చెప్పారన్న ఈ మాట మీకు? లైక్ ఏంటంటే ఏదైనా సాంగ్కి మ్యూజిక్ సంబంధించి ఏదైనా ఉంటే కొంచెం వైబ్ వస్తుంది, మీరు జస్ట్ పాడుతుంటే వైబ్ వస్తుంది అనమాట. అంటే అది అంత ఈజీ కాదు అది. అవునవును. ఆ గొంతు అంటే ఎవరైనా కాంప్లిమెంట్ ఇచ్చారా? అంటే రేర్ ఉంటుంది అంట నా వాయిస్. మరి అంటే చెప్పినవే నాకు, అయ్యో నేను చెప్తున్నాను కదా, నన్ను నేను జడ్జిమెంట్ చేసుకున్నాను కాదు. చాలా మంది ఏంటంటే నీది ఎస్కీ వాయిస్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది,
సో ఈవెన్ ఆడియన్స్ అయినా చెప్పిన నమ్మరేమో కానీ, ఎందుకంటే మీరు జస్ట్ మీరు పలుకుతున్నారు అంతే, అంతే మీరు పాడడం కూడా కాదు. అవునండి. కానీ అదే దానికి ఊపు వస్తుంది. అండ్ మీ జర్నీ అన్న అంత ఈజీ కాదు. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ ఇండస్ట్రీలో ఆల్రెడీ తెలిసిన వాళ్ళు రావడం, నెపోటిజం ఇవన్నీ ఉన్న వాళ్ళకే సక్సెస్ అంత ఈజీగా దొరకడం లేదు. అవునవును. ఇద్దరు చాలా మంది మనకు తెలిసిన వాళ్ళు కూడా ఉన్నారు, వచ్చి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయిన వాళ్ళు కూడా చాలా మంది. అవునవును. అలాంటిది కొన్ని పేర్లు చెప్పొచ్చు, ఇంత హిట్ అయిన వాళ్ళ పేర్లలో చాలా కొంత చెప్పొచ్చు. ఇప్పుడు రాము రాథోడ్ గారు ఉన్నారు తెలంగాణ నుంచి, ఆంధ్ర సైడ్ నుంచి మీరు ఉన్నారు. అవునవును. రేపు అన్న రోజు ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే మీకు ఇంకా ఆపర్చునిటీస్ డిఫరెంట్గా వస్తుంటాయి. ఇందులో ఇప్పుడు బిగ్ బాస్ అనేది ఎక్కువగా వినిపిస్తున్న, అంటే అందరికి కొన్ని ఆడియన్స్ ఉంటాయి, బిగ్ బాస్ కామన్ ఆడియన్స్ ఉంటాయి. అవును, అదొక ప్లాట్ఫామ్. అవును అవును అవును. సో అది దాని మీద ఏమైనా ఇంట్రెస్ట్ ఉందా? ఇంట్రెస్ట్ ఉందన్న. యాక్చువల్గా నాకు 6th సీజన్కో 7th సీజన్కో అప్పుడు వచ్చింది అవకాశం. ఓకే. అప్పుడు నేను యూఎస్ వెళ్ళిపోయాను అనమాట. యూఎస్ వెళ్ళిపోయి 50 days ఉండిపోయాను అనమాట. ఆ టైంలో నేను కొంచెం ఈ పల్సర్ బైక్ మంచి ఫామ్లో ఉన్నా. ఆ టైంలో వచ్చింది, కానీ నేను అప్పుడు యూఎస్ వెళ్ళిపోయాను. ఇంకొకసారి ఎప్పుడైనా బిగ్ బాస్కి వెళ్ళొచ్చు, యూఎస్ఏ మళ్ళీ వస్తుంది రాదు అవకాశం. అదర్ కంట్రీ అంటే అది మామూలు విషయం కాదు కదా. అది ఎందుకు అది దీనికి ఈ రెండింటితో క్యాలిక్యులేషన్ చేసుకుని నాకు అదే గొప్ప అనిపించింది, దానికి వెళ్ళిపోయాను అనమాట. సో ఈ సంవత్సరం కూడా రీసెంట్గా మాట్లాడడం కూడా జరిగింది. ఏం మ్యాక్సిమం 50-50 ఛాన్సెస్ అన్నారు అనమాట. ఎందుకంటే బిగ్ బాస్ మాకు ఎంటర్టైన్ అవ్వాలంటే కంపల్సరీ సింగర్ ఉండాలి. వాళ్ళు కొంచెం మాకు నచ్చిన సింగర్ అయితే ఇంకా హ్యాపీ వైబ్ అవ్వడానికి. అండ్ అలాగన్నా ఇప్పుడు బిగ్ బాస్లోకి వెళ్ళిన వాళ్ళు అయి ఉండొచ్చు, లేదంటే ఇలా మీలా 0 నుంచి వచ్చిన వాళ్ళు చాలా మంది సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టడం అనేది కామన్. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీని వాళ్ళు ఎలా చూస్తారంటే దేవతలో చూస్తారు. అవునవును. ఇంకా అది ఫైనల్ స్టేజ్ ఆఫ్ రికగ్నైజేషన్. అవును. అది ఇంకా లాస్ట్, అది ఫైనల్ ప్లాట్ఫామ్. అంతే. నుంచుంటే అక్కడికి వెళ్ళడం ఒక ఎత్తు, మళ్ళీ అవునవును వెళ్ళాక అక్కడ నిలబడడం చాలా ఫైనల్. ఇంకా అది వచ్చిందానికి దేవుడి దయ అన్నమాట. అలా అంటే ఇంతకు ముందు కొన్ని పేర్లు కూడా మెన్షన్ చేయొచ్చు ఇక్కడ. అంటే బిగ్ బాస్ నుంచి వచ్చిన వాళ్ళు చాలా మంది చేశారు. ఇప్పుడు అలీ రజా గారు కానీ, సోహెల్ గారు కానీ, ఈవెన్ శివబాలాజీ గారు కానీ, ఇలా చాలా మంది వచ్చి హీరోగా సినిమాలు చేసినవి ఉన్నాయి. అవునవును. కానీ వాళ్ళే ఓపెన్ గా ఒప్పుకున్నారంటే అంత రికగ్నైజేషన్ బిగ్ బాస్ లో ఉన్నప్పుడు వచ్చినంత తర్వాత రాదు అని చెప్పేసి వాళ్ళు. మరి ఇలాంటి సిచ్యువేషన్ లో ఉండి మీరు ఇంకా బిగ్ బాస్ కూడా వెళ్లకుండా మీకంటూ మీ ఉన్న ఓన్ ఫ్యాన్స్ తోనే ఆల్రెడీ సినిమా ఒకటి స్టార్ట్ చేసి, 2 హీరోస్ లో ఒక హీరోగా స్టార్ట్ చేసి వచ్చింది. అవును. రీసెంట్ గానే సినిమా రిలీజ్ అయింది. దాని రిజల్ట్ ఎలా ఉంది, దానికి సంబంధించి మీరు పడ్డ కష్టం ఎలా ఉంది, మీకేమనిపించింది ఓవరాల్ గా? అంటే నాలాంటి ఆర్టిస్టులకి ఏంటంటే, ఇప్పుడు మీరు అన్నట్లుగా ఇప్పుడు ఎంతవరకు వచ్చాం, ఇంక దీనికంటే ఇంకేదైనా మనం జనాలకి ఇంకా దగ్గర అవ్వాలి, ఇంకేదైనా కొత్తగా చేయాలని, ఇంకా సినిమాలోకి వెళ్ళాలని ఉంటుంది. సో నేను కూడా అందులో ఒకడిని అనమాట. అలాగే నేను ట్రై చేశాను. ఇంతవరకు నాకు పేరు వచ్చింది, ఏదైనా ఒక సినిమా చేయాలి, జనాల్లోకి వెళ్ళాలని అనుకున్నాను. కానీ సినిమా తీయడం ఒక ఎత్తు అయితే, దాన్ని థియేటర్ వరకు తీసుకెళ్ళడం చాలా కష్టం అన్న. దానికి ఏంటంటే ఒక ప్రొడ్యూసర్ గారే చెప్పారనమాట. అంటే ఏం చెప్పారు, ఎంత చిన్న సినిమా అయినా సరే, సో ఒక పెద్ద ప్లాట్ఫామ్ త్రూ వెళ్ళిందంటే మాత్రం ఆ సినిమా కొంచెం బాగుందంటే మంచి బ్లాక్ బస్టర్ అయిపోతుంది, కలెక్షన్ పరంగా, పేరు పరంగా. సో సినిమా ఎంత బాగున్నా సరే ఒక పెద్ద ప్లాట్ఫామ్ త్రూ లేకుండా ఓన్గా వెళ్ళిందంటే మాత్రం సినిమా చచ్చిపోతుంది. ఆ విషయంలో మాత్రం నేను ఓన్గా వెళ్ళాను అనమాట. జనరావు ఈ సినిమా అయితే. సో టోటల్గా ఒక 60 థియేటర్లు నేను రిలీజ్ చేశాను 2 రాష్ట్రాల్లో. సో తెలంగాణలో కొంచెం ఆడిందే తప్ప, కానీ ఒక 1 వీక్ అక్కడక్కడ ఆడిందే. కానీ మా ఉత్తరాంధ్రలో అయితే మాత్రం చాలా చాలా బాగా ఆడింది అనమాట. సో అలాంటి సిచ్యువేషన్లో పెద్ద వాళ్ళు ఏం చెప్పారంటే, సినిమా అయితే చేసా కానీ ఒక 10 రూపాయలు తక్కువకైనా అమ్మి నువ్వు ఓన్గా థియేటర్కి వెళ్ళావంటే మొత్తానికి నువ్వు నాశ అయిపోతావు. ఎందుకంటే ఇప్పుడు పెద్ద వాళ్ళ సినిమాలకే థియేటర్కి ఎవరు రావట్లేదు. ఇప్పుడు నువ్వు కొత్త, నీ ముఖం చూసి రావాలంటే చాలా కష్టం అన్నట్లు మాట్లాడారు అనమాట. అది ఆ మాటలు చెప్పేటప్పుడు నాకు చాలా భయం వేసింది అనమాట. అమ్మ ఎంత కష్టపడి రూపాయి సంపాదించిన డబ్బులు మళ్ళీ రికవర్ అవుతాయి అవ్వని ఒక భయం ఉండేది. ఏదైతే అవుతుంది, ఎలాగైతే రిస్క్ చేస్తామో ఒక అడుగైతే వేద్దాం, ఒక 3 రోజులు ఆడినా ఒక మొదటి అడుగు అనుకుందాం, ఒక 3 రోజులు ఆడినా చాలరా భగవంతుడు అనుకున్నాను. సో అలాంటి సిచ్యువేషన్లో 2వ తారీఖున ఆడితే 13వ తారీఖు వరకు మా దగ్గర ఆడింది. చాలా హ్యాపీ, నిజంగా చెప్తున్నాను. ఆ విషయంలో మేము పెట్టిన బడ్జెట్ రికవర్ అయిపోయింది. సో ఇప్పుడు రీసెంట్గా అమెజాన్ కానీ ఆహాలో కానీ ఓటీటీకి వెళ్తుంది. సో మొదటి అడుగు కాకపోతే చిన్న లో బడ్జెట్లో తీసాం అనమాట. ప్రాపర్గా మేము కూడా అది సినిమా అనుకుని కూడా చేయలేదన్న, చిన్న ఓటీటీకి అనుకుని చేసాము. కంటెంట్ బాగా రావడంతో, క్వాలిటీ కొంచెం బాగా రావడంతో సినిమాకి వెళ్ళాలి, థియేటర్కి వెళ్ళాలని ఒక ఆలోచనతో థియేటర్కి వెళ్ళాం అంతే. అంటే అన్న మీరు ఆల్రెడీ మ్యూజిక్ ఇండస్ట్రీలో మ్యూజిషియన్స్ లేదంటే మ్యూజిక్ కంపోజర్స్ ఎలా అని కాకుండా దానికంటూ ఒక లేదు టాలెంట్ ఉండి స్కిల్ ఉంటే మీరు ఓన్గా ఒక్క ఫోన్తో సింగర్ అవ్వచ్చు అనేది ఒకటి ప్రూవ్ చేసి ఉన్నారు. అవునన్నా. ఇప్పుడు సినిమాలోకి వచ్చారు కదా, ఈ డిస్ట్రిబ్యూటర్స్ కానీ లేదంటే థియేటర్ మేనేజ్మెంట్ కానీ ఈ మూవీ డిస్ట్రిబ్యూషన్ ప్రొడక్షన్ ఇది ఎలా అనిపించింది? ఇది చేయగలము, ఫ్యూచర్లో దీనికి మనకు పాసిబిలిటీ ఉంది, స్కోప్ ఉందని ఒక కాన్ఫిడెన్స్ అయితే వచ్చిందా? చెయ్యగలమని అంటే డబ్బు ఉంటేనే అవుతుందన్న. ఇప్పుడు కొన్ని చోట్ల
ఇప్పుడు థియేటర్ ఓనర్లు ఎలా థింక్ చేస్తారంటే షో పడాలంటే మ్యాక్సిమం 30-40 మంది అయినా థియేటర్లో ఉండాలి, లేకపోతే షో వేయడు. సో అలాంటి సిచ్యువేషన్లో నాకు ఒక చోట ఒక వారం రోజులకి మేము క్యూబ్ కట్టేసాం అనమాట. తీరా చూస్తే ఒక 2-3 రోజులు ఓపెనింగ్స్ బాగానే వచ్చాయి, తర్వాత నుంచి కొంచెం డల్ అయింది. సో తీసేస్తామని నాకు ఫోన్ చేశారు. సో అలాంటి సిచ్యువేషన్లో మన వారం రోజులు ఆడించడానికి ఆలోచనతో మన ఫ్యామిలీ మెంబర్స్ని ఒక షోకే 2 షోలకు పంపించాం. ఇలాగా మన తక్కువ థియేటర్లు కాబట్టి ఇలా జరిగింది. అదే ఎక్కువ థియేటర్లు అయితే ఇలాంటివి అన్నీ కూడా అంటే మన ఓన్ రిలీజ్ అయితే ఇలాంటివన్నీ కూడా వస్తాయి. వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే నువ్వెంత చుట్టపడవా అని, నువ్వెంత దగ్గరడు అని, బిజినెస్ థింగ్స్ లైక్ వాళ్ళకి ₹1 వస్తుందంటేనే వాళ్ళు మూవ్ ఆన్ అవుతారు. నా కళ్ళ ముందే డిస్ట్రిబ్యూటర్ ఒక థియేటర్ ఓనర్కి ఫోన్ చేశారనమాట. ఇలా వినరా ఓయమ్మ, ఇలా మన అబ్బాయిది మన ప్రాంతమే పల్సర్ విక్రమణ, ఒక 4 షోలు ఇవ్వండి, మన ప్రాంతమే కదా అంటే మనోడి సినిమా ఎవడు చూస్తాడు, ఇప్పుడు పెద్దోళ్ళకే లేదు అంటే నా ముందలే ఆయన అవుట్ స్పీకర్ పెట్టి మాట్లాడారు అనమాట. ఆ టైంలో కళ్ళలో నీరు తిరిగిందనమాట. ఇప్పుడు నువ్వు జడ్జిమెంట్ ఎలా సినిమా ప్రోడక్ట్ చూసిన తర్వాత నువ్వు మాట్లాడితే అర్థం ఉంటుంది కదా. అంటే ఆయన దగ్గర వెళ్ళకముందే నువ్వే డిసైడ్ అయిపోతే ఇంకా వేస్ట్ కదా. అంటే థియేటర్ అంటే ఒక పెద్దోడే వెళ్ళాలా, ఇంక మనలాంటి వాడు వెళ్ళకూడదా? అంటే మన వాళ్ళే శత్రువు అన్నట్టు అనిపిస్తుంది ఒక్కొక్క. అంటే అన్న ఇలాంటి టైంలో ఎప్పుడైనా అనిపించిందో? రీసెంట్ కొన్ని ఎగ్జాంపుల్ చెప్తా. లిటిల్ హార్ట్స్ అనే సినిమా, రాజు వెడ్స్ రాంబాయ్ అనే సినిమా, వీటికి యంగ్ ప్రొడ్యూసర్స్ కొంచెం బ్యాకప్ ఉన్నారనమాట. కంటెంట్ నచ్చి ఇది జనాల్లోకి వెళ్తుంది, జనాలకు నచ్చుద్ది అనే ఒక కాన్ఫిడెన్స్ తో సరైన జడ్జ్మెంట్ తీసుకొని ఆ సినిమాని బ్లాక్ బాస్టర్ చేశారు. చిన్న హిట్ కూడా కాదు. మీకు తెలుసు ఆల్రెడీ, జనాలకి తెలుసు లిటిల్ హార్ట్స్ అనే సినిమా ఎంత పెద్ద హిట్ అయింది. వీటికి మెయిన్ రీజన్ కొన్ని ప్రొడ్యూసర్స్ ఉన్నారన్నమాట. వాళ్ళకి కంటెంట్ నచ్చితే వాళ్ళ బ్యాకింగ్ అనేది వాళ్ళ సపోర్ట్ సినిమాకి బాగా ప్లస్ అవుద్ది అండ్ దానివల్ల హిట్ కూడా అవుతుంది. ఇప్పుడు మీరు తీసే నెక్స్ట్ అప్ కమింగ్ స్టోరీ అలాంటిది అనేది వింటూ ఉన్నాము. ఒక రా రస్టిక్ లవ్ స్టోరీ, అది కూడా ఉత్తరాంధ్ర బేస్ మీద. సో అంటే యూజువల్లీ మన సైడ్ ఉన్న లవ్ స్టోరీస్ కి ఏంటి అంటే యూత్ ఫాలోయింగ్ ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే వాళ్ళు అక్కడి నుంచి పెరిగి అదంతా చూసిన వాళ్ళు కాబట్టి. సో మరి దీనికి ఎలాంటి ప్లానింగ్ ఉంది? మరి ప్రొడ్యూసర్ని మీట్ అవుతారా? ఇప్పుడు బన్నీవాస్ గారు, ఎస్కేఎన్ గారు ఇలాంటి వాళ్ళు ప్రొడ్యూసర్స్ ఉన్నారు, వాళ్ళు ఏమైనా అప్రోచ్ అయ్యే ఉద్దేశం ఉందా? ఇప్పుడు రీసెంట్గా ఇప్పుడు వినరా ఓయమ్మ సినిమా చేస్తామన్నా. అవును, ఒక పెద్ద కాంటాక్ట్స్ అనేది ఆ సినిమా చేసాం, కానీ ఒక పెద్ద కాంటాక్ట్ నా ఫోన్లో లేదు. అంటే సినిమాకి సంబంధించి యూట్యూబ్ వరకు అయితే ఏది కావాలని ఉంది నా దగ్గర. సో ఒక పెద్ద కాంటాక్ట్ ఏది అంటే లైక్ ఆడియో ప్లాట్ఫామ్ కానీ, లేకపోతే మీరు అన్నట్లుగా పెద్దవాళ్ళని కలిసే విధానం కానీ, సో ఎలా వెళ్ళాలి, ఎవరి త్రూ వెళ్ళాలి అనేది కూడా నాకు అవగాహన లేదు. సో వినరా ఓయమ్మ సినిమా వల్ల చాలా కాంటాక్ట్స్ నా దగ్గరకు వచ్చాయి, చాలా కాంటాక్ట్స్ నేను సేకరించుకున్నాను. సో దీనివల్ల ఏమైందంటే ఈ సినిమా నాకు డబ్బులు తేకపోయినా పేరు తీసుకొచ్చింది. సో దానితో పాటు నాకు అంటూ ఒక ఎక్స్పీరియన్స్ వచ్చింది. సో ఒక సినిమా తీసేటప్పుడు నువ్వు ఎలా వెళ్ళాలి, ఎవరి త్రూ వెళ్ళాలి, ఎవరి త్రూ వెళ్తే నువ్వు డబ్బులు రికవర్ చేసుకుంటావు, ఎవరి త్రూ వెళ్తే నీకంటూ ఒక మంచి పేరు వస్తుంది, ఇవన్నీ కూడా నేను ఒక క్యాలిక్యులేషన్ చేసుకున్నాను అనమాట. సో దీంతో పాటు ఆ సినిమా కోసం వాళ్ళందరినీ కూడా కాంటాక్ట్ అయ్యా. కొంతమంది ప్రొడ్యూసర్స్ ఉన్నాయి, ఇప్పుడు మన వంశీనందిపాటి గారు కావచ్చు, లేకపోతే సురేష్ ప్రొడక్షన్ కావచ్చు, లేకపోతే ఈటీవీ విను భరత్ గారు కావచ్చు, వీళ్ళందరికీ కూడా కాంటాక్ట్ అయ్యా. సో మేము ఏంటంటే ఇది సినిమా అని తీయలేదన్న, వినరా ఓయమ్మ వాళ్ళు కొన్ని మమ్మల్ని ఈ సినిమాలో ఎంచడం మీన్స్ అంటే క్వాలిటీ లేదు. సో మేము చిన్న కెమెరాతో వెళ్ళాం, FX 3తో వెళ్ళాం. సో మేము ఓటీటీ కొనుక్కొని తీసాము, సినిమాకి కొంచెం కంటెంట్ బాగుంది, థియేటర్ వరకు వెళ్ళాం. వాళ్ళు ఏంటి క్వాలిటీ లేకుండా వాళ్ళ త్రూ వెళ్తే వాళ్ళ పేరు ఎక్కడ కొంచెం డల్ అవుతుందని వాళ్ళు రిజెక్ట్ చేయడం తప్పలేదు. సో వాళ్ళకి ఎలా చేస్తే వాళ్ళకి నచ్చుతుందని అవగాహన నాకు ఇప్పుడు వచ్చింది. సో ఆ విధంగా నేను ఏదైతే అనుకుంటున్నాను కంటెంట్, సో దానికి స్టోరీ, స్క్రీన్ ప్లే, సో డైరెక్షన్ మా వేరే బ్రదర్ చేస్తాడు, స్టోరీ అంతా నాదే. నా జీవితంలో ఒక మ్యాక్స్ ఒక 60 నుంచి ఒక 70% నా జీవితంలో జరిగే రియల్ స్టోరీ అది. మ్యాక్స్ అది అందరికి నచ్చుతుంది నమ్మకం అయితే ఉంది. జర్నీ అలాంటిది కాబట్టి అది కూడా మ్యాక్సిమం వచ్చే నెలలో కూడా స్టార్ట్ అవబోతుంది. కాకపోతే నేమ్స్ ఇంకా ప్రాపర్గా కన్ఫర్మ్ అవ్వలేదు అనమాట. ప్రొడ్యూసర్స్ పాజిటివ్గానే ఉన్నారు. మ్యాక్సిమం 1 నుంచి 1.5 CR ఉంటుంది అది బడ్జెట్ అంతా. మ్యాక్సిమం అంతా పాజిటివ్గా వెళ్తుంది, దేవుడి దగ్గర అన్నీ సక్రమంగా అయితే. సో వాళ్ళ దగ్గరికి ఏ కంటెంట్తో వెళ్ళాలి, ఏ క్వాలిటీతో వెళ్ళాలి నాకు ఒక అవగాహన ఉంది. సో అదే కంటెంట్ అదే క్వాలిటీతో వాళ్ళ దగ్గరికి వెళ్ళడం. సో వాళ్ళు యాక్సెప్ట్ చేశారంటే మీరు అన్నట్లకి ఈ రాజు వెడ్స్ రాంబాయ్ కావచ్చు, లిటిల్ హార్ట్స్ కావచ్చు, సో వీళ్ళు కూడా అనకూడదు కానీ ప్యాడింగ్ పెద్ద ఏం లేదు, అందరూ కొత్త వాళ్ళే. సినిమా చూస్తే 2-3 కోట్లు పెడితే 30 కోట్లు కూడా కలెక్షన్స్ వచ్చే సినిమాలు ఇవన్నీ కూడా. సో అలాంటి సినిమా మనది ఎందుకు అవ్వకూడదు? సో డెఫినెట్లీ ఆ స్టోరీలో అంత స్టఫ్ ఉంది ఉందన్న, నాకు చాలా హోప్ ఉందన్న.
ఎందుకంటే ఈ మధ్య కాలంలో మీరు అన్నట్టు కంటెంట్ లో మెయిన్ దమ్ము ఉన్నట్టే అవును అందులో ఇంక వేరే వాటితో సంబంధం లేకుండా ఉన్న వాళ్ళకి పేరు తెచ్చి పెడుతుంది. అవును అవునన్న సో అలాగా నెక్స్ట్ వచ్చే స్టోరీ అవబోతుంది. సో నాకు చాలా అది ఎప్పటి నుంచో రాసుకుని ఉన్నాను కదన్న. అంటే మీరు అన్నట్లుగా ఆ కంటెంట్ ఏదో ఒక నెల రోజుల్లో లేదా 2 నెలలు కూర్చొని రాయలా, నా జీవితం జరిగేటప్పుడల్లా ఒక పాయింట్ రాసుకున్నాను, అలాగ దాచుకున్నాను అనమాట. అది తీరా చూసిన తర్వాత ఇది ఎందుకు సినిమా తీయకూడదు నాకు ఆలోచన. సో కొన్ని కమర్షియల్ కోసం కొన్ని యాడ్ ఆన్ చేసుకోలేదు తప్ప కానీ, సో మ్యాక్సిమం ఇంకా నా ఓన్ స్టోరీ లాగే ఉంటుంది అన్నది. మీ జీవితంలో జరిగింది నా జీవితంలోని తర్వాత వచ్చి నా ఫ్రెండ్ సర్కిల్లో జరిగే సంఘటనలు కానీ ఇవన్నీ తీసుకొని సో మా స్లాంగ్ అంటే మా శ్రీకాకుళం మా విజయనగరం స్లాంగ్లో చేయాలనేసి ఉందన్నమాట. అంటే అన్నప్పుడు మీ లైఫ్లో చాలా మంచి మంచి విషయాలు మేము విన్నాం ఇప్పుడు మీ ఇంటర్వ్యూ ద్వారా. అయితే ఇప్పుడు అమ్మ ఎంత ఇంపార్టెంట్, అమ్మతో పాటుగా ఈక్వల్గా ఇప్పుడు మీ లైఫ్ పార్ట్నర్ ఎవరైతే వచ్చారో వాళ్ళని అసలు ఎలా ఒప్పించారు? అది లవ్ మ్యారేజా అరేంజ్డ్ మ్యారేజా, ఎలా జరిగింది? ఎందుకంటే ఇప్పుడు సినిమాల్లో వెళ్తాము, సినిమాలో ట్రావెల్ చేస్తాం అన్నప్పుడు అమ్మను ఒప్పించడం ఎంత ఇంపార్టెంటో, లైఫ్ లాంగ్ మనతో ఉండే పర్సన్ ఒప్పించడం అంత ఇంపార్టెంట్. లేకపోతే ఎక్కడికక్కడ ఇష్యూస్ వస్తూనే ఉంటాయి. మనం వాళ్ళని ప్రతిసారి లేదు మీరు ఏ హీరోయిన్ తో కనబడ్డారు, ఏ సాంగ్ లోనో రొమాన్స్ చేశారు, ఇంట్లో ఇష్యూ అయిపోద్ది. మరి అది ఎలా? సో అంటే నేను అమ్మాయిని లవ్ చేయడానికి రీజన్ ఏంటంటే ఇంట్లో మ్యారేజ్ ఫోర్స్ ఉండేది. ఓకే, మ్యారేజ్ చేసేసుకో టైం అయిపోతుంది అంటే నాకు టైం అని కాదు, నాన్నకి హెల్త్ ఇష్యూ ఉండడం వల్ల చేసేసుకొని కంగారు పెట్టేటప్పుడు ఈ అమ్మాయి నేను ఒక 6 నెలలు అంటే కాంటాక్ట్స్లో ఉన్నాం అనమాట. సిటీలో తను విజయనగరంలో చదువుతుంది. అన్ఎక్స్పెక్టెడ్గా ఒకరోజు లైవ్ ఫోటో దిగడానికి వచ్చారనమాట. అలాగా మేము పరిచయం అయ్యాం అనమాట. ఒక 6 నెలలు ట్రావెల్ అయ్యాము. 6 నెలలు ట్రావెల్ అయిన తర్వాత ఇంట్లో ఎలాగా మ్యారేజ్ కోర్స్ పెడుతున్నారు. సో ఎవరు అరేంజ్ అయితే ఎదురెదురు కూర్చోబెట్టేదానికంటే సో ఈ అమ్మాయిని అడిగి చూద్దాం, తెలిసిన అమ్మాయి కాబట్టి. తెలిసిన అమ్మాయి. అప్పటికి మేము లవ్ అని పేరు కూడా పెట్టుకోలే, ఒక ఫ్రెండ్లీగా ఒక బెస్ట్ ఫ్రెండ్స్ లాగా వెళ్ళాం అనమాట. ఒకరినొకరిని బాగా అర్థం చేసుకున్నాము. సో ఎవరినో ఎందుకు ఈ అమ్మాయిని ఒకసారి అడగదని ఇలా అనుకుంటున్నాము ఇంట్లో మరి మ్యారేజ్ అంటే తను చాలా హ్యాపీ ఫీల్ అయిందనమాట. సో అలాంటి సిచ్యువేషన్లో నా ఫ్యూచర్ విషయాలని కూడా చెప్పా. నాకు ఈ సినిమా ఫీల్డ్ అంటే నాకు చాలా ఇష్టం. ఫ్యూచర్లో ఒక్కొక్క టైంలో సినిమా చేయొచ్చు, లేకపోతే ఈ ఆల్బమ్ సాంగ్ చేయొచ్చు, లేకపోతే వేరే పర్సన్స్తో చేయొచ్చు, రొమాన్స్ చేయొచ్చు, లేకపోతే కిస్ సీన్స్ ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. సో తర్వాత నీకు రాకపోయినా అదర్ పర్సన్స్ ఎవరైనా నీకు వచ్చి చెప్పేటప్పుడు నువ్వు నన్ను అడుగు, తప్పులేదు. కానీ నువ్వు అలా చేయకు ఇలా చేయగలని అంటే మాత్రం అది కుదరదు. సో అది నువ్వు యాక్సెప్ట్ చేస్తానంటే నాకు ఓకే, నువ్వు వద్దన్నావంటే నాకు నా జీవితంలో నీలాంటి అమ్మాయి నాకు పెళ్ళే వద్దు, అవసరం లేదు. నేను అలాగే చెప్పేశాను. నాకు చాలా ఇష్టం అన్న కళారంగం అంటే. అంటే ఈ పనిలోకి వచ్చిన తర్వాత ఈ పనికి తప్ప నేను రెండో పనికి రావట్లేదు. ఇప్పుడు ఈ కళారంగం మానేసి నేనింతే సినిమా రవితేజ అన్న చెప్తారనమాట, మనకేమొచ్చి ఇదే వచ్చు, పోయినా ఇక్కడే వచ్చినా ఇక్కడే. నాకు అలాగే అయిపోయింది అన్న. అంటే వేరే పని అసలు నేను చేయలేకపోతున్నాను. వేరేదే చాలా మంది కొంతమంది బిజినెస్ అని కొంత డబ్బులు సంపాదించేటప్పుడు బిజినెస్ అని ఇదైనా వెళ్తుంటారు. కానీ అలా కూడా నాకు ఆలోచన రావట్లా. ₹1 దీని మీద వస్తుంది, మళ్ళీ దీని మీద పెట్టాలి, అదే ఉన్నదే తప్ప కానీ ఎందుకు మానలేకపోతున్నాను అనమాట. సో ఆ విషయం ఆ అమ్మాయికి అప్పుడే చెప్పాను అనమాట. అప్పుడే యాక్సెప్ట్ చేసింది. ఆ తర్వాత వాళ్ళ ఇంట్లోని మేము ఒప్పించడం అంత మ్యారేజ్ అంతా కూడా ఇరు వర్గాలు చాలా మంచిగా అయిపోయింది మ్యారేజ్ అయిన తర్వాత సలుపు సాంగ్ అని ఒకటి చేశా. అందులో కొంచెం ఐటమ్ సాంగ్ ఫ్లేవర్ ఉంటుంది అనమాట. ఐటమ్ సాంగ్ ఫ్లేవర్ అని అప్పుడు ఏమైనా అంటే పెళ్ళి అయిన 4 రోజులకే చేశా. ఇది కొంచెం కొంచెం రిస్క్ చేశారు. పెళ్ళి అయిన 4 రోజులకే చేసా. ఎలా ఫీల్ అవుతుంది అని అనుకున్నాను. పాజిటివ్గానే బాగానే అర్థం చేసుకున్నారు. ఓకే, ఇంకా 2 టెన్షన్ ఉండదు లేదు. ఎందుకంటే మీరు స్టార్టింగ్ నుంచి చెప్తుంటే మీ లైఫ్ కంప్లీట్ గా మీ పని మీరు బాగానే చేసుకుంటున్నారు, ఇంట్లో వాళ్ళు బాగానే ఉన్నారు, మధ్యలో ఎవరొకరు వస్తున్నారు ఎందుకని చెప్పి పొల పెడతారు. రేపు ఇది ఇంకా రిస్క్ అయిపోతుంది. ముందుగానే చెప్పేశాను అనమాట. ఇప్పటికి కూడా ఇబ్బంది ఏం లేదు. వండర్ఫుల్ అన్న. అంటే నిజంగా కొన్ని స్టోరీస్ విన్నప్పుడు మన వాళ్ళకి అంటే మన వాళ్ళు హ్యాపీగా ఉన్నారు, మన వాళ్ళు ఇంకా ఎదుగుతున్నారు అన్నప్పుడు ఒక ఆనందం వస్తుంది. మీ స్టోరీ కూడా మాకు అలాంటిది. ఎందుకంటే ఇప్పుడు కంపారిజన్ అని కాదు, ఎవరైతే వాళ్ళ స్వశక్తితో వస్తారో, ఓన్గా ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా వస్తారో, డెఫినెట్లీ వాళ్ళు సక్సెస్ అయినప్పుడు అది మా సక్సెస్లో కంపేర్ చేసుకునే టైప్ ఆడియన్స్ మన తెలుగు ఉన్నారన్న. ఎందుకంటే మీకు ఇందాక కూడా చెప్పాను కదా, నన్ను ఎలా అనుకుంటారంటే వాళ్ళు ఓన్ చేసుకుంటారు అన్న. రమణ మావాడు. ఇప్పుడు శ్రీదేవి డ్రామా కంపెనీలు కూడా మన ఇంద్రజ మేడం ఏంటి, రమణ కామన్ మ్యాన్ అంటే లైక్ అంటే అందరిలో కలిసిపోతాడు. రమణ ఎన్నిసార్లు పాడినా మావాడే అంటే మనోడి కోసం ప్రత్యేకంగా జడ్జిమెంట్ చేయాల్సిన అవసరం లేదు అన్నట్లు మాట్లాడతారు ఈ టీవీలో కూడా. సో అలా ఓన్ చేసేసుకుంటారు అందరూ. అది చాలా తక్కువ మందికి దొరుకుద్ది, కానీ నాకు చాలా బాగా దొరికింది ఆ విషయంలో. సో ఫైనల్గా అన్న ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్. అండ్ ఫ్యూచర్లో
హీరోగా చూడబోతున్నాం ఆల్రెడీ. అవును. అండ్ కొన్ని షోస్ లో నెక్స్ట్ కమింగ్ పెద్ద పెద్ద ఛానల్ యాంకర్ గా కూడా చూడబోతున్నాం అని తెలుస్తుంది. లేదు లేదు నిజమేనా అది? అలా లేదా? లేదు లేదు లేదు. ఎందుకంటే అంటే యాజ్ ఎ టాలెంటెడ్ పర్సన్ గా మీరు ఏదైనా సరే ఫాస్ట్ గా నేర్చుకునే పర్సన్ గా ఈజీగా కనిపిస్తా ఉన్నారు. అండ్ మీ గ్రోత్ అలా ఉంది. అవును అవును. అంటే ఈ క్షణంలో చూసి వెంటనే ఒక లిరిక్స్ వెంటనే రాయడం కానీ అవును. ఎక్కడి నుంచి వస్తాయి అన్న లిరిక్స్ అలాగా అంత ఫాస్ట్? అదే చెప్తున్నాను కదా, అదే పని మీద ఉన్నా. అంటే ఏ పనిలో ఉన్న వాళ్ళకి అది ఈజీ అవుతుంది. అవునవును. అలాగా ఇంక నేను అదే పనిలో ఉన్నాను అనమాట. ఈవెన్ ఇప్పుడు కూర్చున్న తర్వాత పాడుతుంటే అలా ఎలా గుర్తుందని అంటే ప్రతిసారి షాక్ అయిన విధానం కానీ అదే అదే అంటే యూఆర్ గాడ్ గిఫ్టెడ్ అన్న డెఫినెట్లీ. నిజంగా టాలెంట్ అనేది ఇంకా ఎక్కువ సక్సెస్ఫుల్ అవ్వాలి. మీరు ఇంకా మా అందరికి ఎన్నో ఎంటర్టైన్మెంట్ పరంగా మాకు పంచవ్వాలి. అండ్ వీఆర్ విషింగ్ యూ ఆల్ ది బెస్ట్ ఫ్రమ్ iDream Media అన్న. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్ అన్న, థ్యాంక్ యూ సో మచ్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream కి iDream టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు, నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.